ఇక మొదట్లో చాలా టెన్షన్‌తో గొడవ మొదలవుతూ ఉంటుంది. అవని శ్రీకర్‌ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఊరంతా సమస్యల్ని తీర్చడానికి ముందు ఉంటావు. కానీ మన బంధం గురించి మాత్రం ఆలోచించవు అని బాధపడుతూ ఉంటుంది. మాయ శ్రీకర్‌ని బాగా మానిప్యులేట్ చేస్తూ ఉంటుంది. శ్రీకర్ ఏమో మాయని నమ్మి మాయ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది. నువ్వు మాత్రం నన్ను బాధ పెడుతున్నావు అని అవనితో అరుస్తూ ఉంటాడు. అవని చాలా క్లియర్‌గా చెప్పేస్తుంది. మాయ కళ్ళల్లో నీకు నమ్మకం కనిపిస్తుంది ఏమో, నాకు మాత్రం చాలా కోపంగా కనిపిస్తుంది. తను నిన్ను బలి ఇవ్వడానికి కూడా వెనుక ఆడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మాయ చేసిన అన్యాయానికి కాలం ఎప్పటికీ మర్చిపోదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇంకో పక్కన వేదవతి ఇంటికి ఒక లాయర్ వస్తాడు. వేదవతి ఇంకా ప్రసాదరావు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ లాయర్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. మీరు గడ్లంలో కూలిపోయిన కొట్లాడి రూపాయల ఆస్తులు తిరిగి వచ్చేదాకా కోర్ట్ కేస్ ఫైనల్ హియరింగ్‌కి వచ్చింది అని షాక్ ఇస్తూ ఉంటాడు. కొట్లాడిన రూపాయలు తిరిగి వస్తున్నాయి అని తెలిసాక ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మళ్ళీ మేము దర్జాగా బతకొచ్చు, మమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళకి బుద్ధి చెప్తాం అని అనుకుంటూ ఉంటారు. లాయర్ అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాడు. శ్రీకర్ సిగ్నేచర్ అవసరం లేదు అని స్కిప్ చేస్తారు. కానీ ప్రసాదరావు గారి సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ అని లాయర్ అంటాడు. ప్రసాదరావు గారు సిగ్నేచర్ చేయాలా వద్దా అని చాలా డీప్‌గా ఆలోచిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూస్తాం. థ్యాంక్ యూ.